అందరికీ నమస్కారం. ముందస్తుగా శ్రీరామనవమి శుభాకాంక్షలు. ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి కూడా. అలాగే నిన్న చెప్పినట్టుగా రామచంద్ర ప్రభువు గురించి ఒక పాట రాయడం, అది ట్యూన్ చేయడం జరిగింది. ఇదే విషయాన్ని ఒక గురువుకి, నేను నాట్య గురువుకి ప్రస్తావనలో చెప్తే తన చిన్న పిల్లల దగ్గర, అంటే శిష్యుల దగ్గర ఈ పాటకు సంబంధించి నాట్యాన్ని సమకూర్చింది. సో అది ఎలా ఉంటుందో మనం చూద్దాం. ఇప్పుడు నన్నే కాదు, మన ఛానల్నే కాదు, ఆ చిన్నారి పిల్లల్ని కూడా నాట్యం వైపు మరింత ఇష్టాన్ని పెరిగేలాగా మీరు సపోర్ట్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అందులో అనగ, తనిష్క, రిహిత, కృతిక నలుగురు పిల్లలు చేశారు. సో వాళ్ళకి శ్రీరామచంద్రమూర్తి యొక్క ఆశీస్సులు నిండుగా మెండుగా ఉండాలని, ఇలాంటి పిల్లల్ని ప్రోత్సహిస్తున్న తల్లిదండ్రులకు ప్రత్యేకించి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. వాళ్ళు సపోర్ట్ చేయబట్టి, మా గురువుగారు నాట్యం నేర్పించబట్టి నాకు ఈ పాటలో ఉన్నటువంటి ప్రతి పదానికి వాళ్ళ పాదం కదిలింది. కనుక నాతో పాటు మీరు కూడా ఆ పిల్లల్ని బాగుండాలని ఆశీర్వదించండి. ఫస్ట్ టైం మన ఛానల్ ఎవరన్నా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మర్చిపోకుండా మమ్మల్ని ఆశీర్వదిస్తారని కోరుకుంటూ ధన్యవాదాలు. మహనీయునికై హనుమంతుడు పాడు రీతి భక్తితో, భక్తికై రామనామ స్మరణతో పాడరా రామ కీర్తనం, పాడరా రామ కీర్తనం. శ్రీరామ జయ రామ జయ జయ రామ, శ్రీరామ జయ రామ జయ జయ రామ. నమస్తే, నా పేరు కృతిక. నమస్తే, నా పేరు రుహిక. నమస్తే, నా పేరు అనగ. నమస్తే, నా పేరు తనిష్క. అందరికీ